సామెతలు 24వ అధ్యాయము. సామెతలు 24వ అధ్యాయము 10వ వచనం చూడండి. శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు. చాలండి. పోయిన వారం మనం చూసాం, అపవాది యోబును గురిగా ఎందుకు పెట్టుకున్నాడు అనంటే, యోబు యేసుక్రీస్తు ప్రభువారు లాగా జీవించడానికి ప్రయత్నం చేశాడు కాబట్టి, ఆయన మానవుడిగానే ఉండి ఖచ్చితంగా దేవుని పోలి దేవుని మనసు కలిగి నేను ఇలా జీవించాలి అని తాను నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి అతని మీద దాడి జరిగింది అనేది మనం చూసాం. అంటే శ్రమలలో ఆయన కూడా శ్రమలలో ఉన్నాడు అనేది మనం చూసుకున్నాం. అంత మాత్రమే కాదు, అపవాది ఏం చేస్తూ ఉంటాడు అనంటే దేవుని పిల్లల మీద దాడి చేస్తూ ఉంటాడు. దాడి చేయటం మాత్రమే కాదు, దేవుని పిల్లల మీద వాడు ఏం చేస్తాడని చెప్పాను నేను పోయిన వారం. బలవర్తమానం గుర్తుందా? ఆరాధన వర్తమానంలో దాడి ఎందుకు చేస్తున్నాడు అని చెప్పాను. బలవర్తమానం దగ్గరికి వచ్చేసరికి అపవాది ఏం చేస్తున్నాడు అని చెప్పాను. పేజీలు తిప్పారని చక్కగా నేరాలు మోపుతూ ఉన్నాడు అని చెప్పాను కదా. వాడేం చేస్తూ ఉంటాడు? రాత్రని లేదు, పగలని లేదు. వాడు డ్యూటీ ఏమిటి అని అంటే ఎవరిని మిరుగుదుమా అని చూడటం మాత్రమే కాదు, ఎవడు దొరుకుతాడా అని వాడి మీద అపవాది ఏం చేస్తూ ఉంటాడు అంటే నేరాలు మోపుతూ ఉంటాడు. సరే, ఈ క్రమంలో ఏమంటాము అనంటే శ్రమ అని అంటాం మనం. ఖచ్చితంగా దేవుని పిల్లలమైనప్పటికీ కూడా, లేకపోతే దేవుని పిల్లలు కాని వ్యక్తుల గురించి కూడా ఆలోచన చేస్తే శ్రమ అనేది కామన్. సరే, బయట వ్యక్తుల గురించి పక్కన పెడితే ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ సొలొమోను గారు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏమిటి అనంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు అగుదువు అన్న మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సొలొమోను యొక్క జీవితము అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన బాల్య దినం నుండి ఆయన శ్రమల గుండా తాను వెళ్తానే ఉన్నాడు. దావీదు కుమారుడు అయినప్పటికీ కూడా, ఈయన అంతఃపురంలో ఉంటున్నప్పటికీ కూడా మిగిలిన రాణుల యొక్క కుమారులకును ఇప్పుడు ఈ బెత్షెబా కుమారుడైన సొలొమోనుకు చాలా తేడా ఉంది. వాళ్ళందరూ ఒక టీముగా ఉంటూ ఉన్నారు. ఇతన్ని ఏం చేశారు అనంటే ఇతన్ని పక్కన పెట్టేయటము అనేది జరిగింది. ఈ కుటుంబాన్ని కేవలము సొలొమోను తన తల్లిని తనకు సంబంధించిన వ్యక్తులందరినీ పక్కన పెట్టేసి వాళ్ళందరూ ఒక టీముగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఆయన బాల్యము అనేది ఎలాగుంది అనంటే ఒక తృణీకరించబడిన వ్యక్తిగా మనం గమనిస్తూ ఉంటాం. వన్స్ ఎప్పుడైతే దావీదు ఇశ్రాయేలు దేశానికి నెక్స్ట్ రాజు సొలొమోనే అని ఎప్పుడైతే చెప్పాడో అప్పటి నుండి ఏం జరిగింది అనంటే ఇతని లైఫ్ అనేది టర్న్ అవటం అనేది జరిగింది. అప్పటి వరకు పాపం సొలొమోను గారు చాలా శ్రమల గుండా బాల్యం నుండి తాను ఎదుగుతూనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యోసేపు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన జీవితం కూడా, ఆయన ప్రధానమంత్రి ఐగుప్తులో ఒక మంత్రిగా అయ్యేంత వరకు కూడా ఆయన జీవితం కూడా ఎలాగుంది అనంటే వాళ్ళు శ్రమల గుండా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం గమనిస్తుంటాం. అయితే సొలొమోను కానీ యోసేపు గారు కానీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు వీళ్ళ యొక్క మైండ్ సెటప్కును మనకున్న మైండ్ సెటప్కు చాలా తేడా ఉంది. మైండ్ సెటప్ అనంటే చెప్తున్నాను, పరిపక్వత. ఒక క్రైస్తవునికి ఒక ఆత్మీయమైన పరిపక్వత అనేది ఉండాలి. ఒక ఆత్మీయమైన పరిపక్వత లేని వ్యక్తి శ్రమదినాన్న కృంగుతూ ఉంటుంటాడు. ఆత్మీయమైన పరిపక్వత కలిగిన వ్యక్తి శ్రమదినము అనేది వచ్చినప్పటికీ కూడా ఈ శ్రమ ఎందుకు వచ్చింది అన్న కారణాన్ని తాను తెలుసుకొని ప్రభు యొక్క సహాయాన్ని వాళ్ళు పొందుకుంటూ ఉంటారు. కృంగే వ్యక్తులు ఎలా ఉంటారు అనంటే దేవుణ్ణి వాళ్ళు నిందిస్తూ ఉంటారు. అలానే ఆత్మీయమైన పరిపక్వత కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు అనంటే వాళ్ళకున్న శ్రమను బట్టి ఆ శ్రమలలో ఉన్నా కూడా వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. కనుక ఈ శ్రమ గురించి కొన్ని మాటలు, ఏ హౌస్ విజిటింగ్కి వెళ్తూ ఉన్నా, ఎక్కడ ఎవరితో మాట్లాడుతూ ఉన్నా ఎవరి యొక్క పరిస్థితి అనేది సరిగా లేదు.
ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో వాళ్ళు శ్రమలలోనే ఉంటూ ఉన్నారు. క్రైస్తవ జీవితం దగ్గరికి వచ్చేసరికి కూడా గమనించాలి ఏంటి అంటే, మనము శ్రమ దినాలను మనం అనుభవిస్తూ ఉంటాము. మానవుని యొక్క జీవితము అనేది పూల పానుపు కాదు. మానవుని యొక్క జీవితము అనేది ఏ బాధలు, ఏ ఇబ్బందులు అనేది లేకుండా ఉండదు. ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక కోణంలో శ్రమ పడుతూనే ఉంటాడు. వాక్యం కూడా ఇది చెబుతూనే ఉంటుంది. కనుక ఇలాంటి శ్రమ దిన పరిస్థితులలో మనం ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలి. ఓకేనా? అయితే ఈ శ్రమను గురించి మనం ఆలోచన చేసేటప్పుడు 2 రకాలుగా మనం వీటిని మనము ఆలోచన చేయాలి. ఒకటి ఏమిటి అనంటే, మన స్వయంకృత అపరాధం వల్ల మనము శ్రమలో వెళ్ళిపోతాం. స్వయంకృత అపరాధము అంటే అర్థమైంది కదా, మనం చేసుకున్న మన తప్పిదాల వలన మనము శ్రమల గుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. రెండవది ఏమిటి అనంటే, దేవుడు అనుమతించినప్పుడు మనం శ్రమల గుండా మనం వెళ్తూ ఉంటాం. ఒకటి స్వయంకృత అపరాధం వల్ల శ్రమలు తెచ్చుకోవటము అనేది వేరు. రెండవది దేవుని పిల్లలుగా పిలువబడుతూ ఉండటం వలన దేవుని పిల్లలకు శ్రమలు అనేది వస్తూ ఉంటాయి. అది పరీక్ష ద్వారా కూడా శ్రమ అనేది రావచ్చు. ఈ రెండింటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగి ఉండాలి. నా స్వయంకృత అపరాధం వల్ల నేను ఈ శ్రమలలో వెళ్తూ ఉన్నానా, లేకపోతే దేవుని పిల్లలుగా నేను పిలువబడుతూ ఉంటున్నప్పుడు ప్రభు యొక్క పరీక్షలో నేను నిలబడుతూ ఉన్నానా అనేది మనం చాలా గమనిస్తూ ఉండాలి. బైబిల్లో ఉన్న చాలామంది వ్యక్తులు ఎలాగున్నారు అనంటే, వాళ్ళ శ్రమలను వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు అనంటే, ఇది ప్రభు అనుమతించింది కనుక దీన్ని మనం ఫేస్ చేయాలి అనుకొని ఆ శ్రమలలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, కృంగిపోకుండా ధైర్యంగా నిలబడ్డారు. ఒక మెచ్యూర్ బిలీవర్, ఒక పరిపక్వత కలిగిన ఒక విశ్వాస ఎలా ఉంటాడు అనంటే, శ్రమలలో దేవుని వైపు చూస్తాడు కానీ దేవుని ఎన్నడూ నిందించడు. ఆయన యొక్క ఆలోచన అనేది ఎలాగుంటుంది అంటే, శ్రమ నాకు మాత్రమే కాదు అందరికీ ఉంటుంది అనేది మనము ఆలోచన చేసుకోవాలి. దయచేసి గమనించండి, శ్రమ క్రైస్తవులకు మాత్రమే కాదు, క్రైస్తవేతరులకు కూడా వాళ్ళు శ్రమలలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ ఆ బాధల్లో నుండి, వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కొరకు లోకాన్ని ఆశ్రయిస్తున్నారు. లోకంలో ఉన్న సంగతులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వాళ్ళు తృప్తిపరచబడుతూ ఉన్నారు. కానీ క్రైస్తవుని దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే ఒక విశ్వాస దగ్గరికి వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అని అంటే, లోకం వైపు కాదు, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. సరే, మొట్టమొదటిది నేను చెప్తున్నాను కదా, మన స్వయంకృత అపరాధాల వలన మనము శ్రమలు గుండా మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని రీజన్స్ చూద్దాం. ఎవరికి శ్రమలు అనంటే చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఎవరికి శ్రమలో చిట్ట చివరి పుస్తకంలో ఇక్కడ రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఇదిగో నేను చాలండి. క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అనంటే, మారు మనస్సు పొందితేనే కానీ. ఇప్పుడు శ్రమలు ఎవరికి అనంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. మారు మనస్సు పొందని వ్యక్తులు ఖచ్చితంగా శ్రమల పాలవుతారు. ప్రభు తెలుసు, ప్రభు చేసిన కార్యం ఏంటో తెలుసు, దేవుని యొక్క వాక్యము అనేది తెలుసు, వాక్యానుసారంగా మనం ఎలా జీవించాలి అనేది తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ కూడా ఒక నామకార్థంగా మనం జీవిస్తూ మారు మనస్సు అనేది మనం పొందుకోకపోతే, లేకపోతే ఒక క్రైస్తవుడుగా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించకపోతే, ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మారు మనస్సు పొందని వ్యక్తి శ్రమల పాలు అవుతూ ఉంటాడు. మీరు గమనించండి, మన కుటుంబాల్లో కానీ మన సంఘంలో కానీ మీరు వాళ్ళు చూడటానికి ఇప్పుడు బాగానే అనిపిస్తారేమో, కానీ ఏ వ్యక్తి అయితే మారు మనసు పొందడో మీరు ఇప్పుడు బాగానే ఉన్నామనుకుంటారు, కానీ ఆ వ్యక్తికి ఖచ్చితంగా శ్రమల పాలు వెళ్తాడు. మారు మనసు పొందామనుకుంటున్నారు కానీ మారు మనసు పొందలేదు.
మారు మనసు పొందాము అని అనుకుంటున్నారు, కానీ లోకంలో నుంచి వారు ప్రత్యేకమైన జీవితాన్ని వాళ్ళు జీవించటం లేదు. వాళ్ళు వాక్యం చదువుకోరు, వారు ప్రార్థన చేసుకోరు, వారు సహవాసంలో ఉండరు, దైవికమైన పనుల విషయంలో ఆసక్తి అనేది ఏమాత్రమూ ఉండదు. గమనించండి, వీళ్ళందరూ ఎవరు అనంటే మారు మనసు లేని వ్యక్తులు. ఇదేంటి అనంటే స్వయంకృత అపరాధం. మీకు తెలుసు ఒక రక్షించబడిన వ్యక్తిగా మనం ఎలాగుండాలి అని. కానీ ఇక్కడ ఈ 2వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి యెజబేలు అనే స్త్రీని గురించి మాట్లాడిన వచ్చటం, కానీ ఇక్కడ రాయబడిన మాటని దాన్ని బహుశ్రమల పాలు చేస్తాను అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే వారి క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ. గమనించారా? క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో చూసారా? యేసుక్రీస్తు ప్రభువు హెచ్చించబడటానికి గల కారణం ఏమిటి అనంటే తన క్రియలు చాలా బాగున్నాయి, ఆయన చేస్తున్న పనులు చాలా బాగున్నాయి. ఆయన సమస్త జనులను ప్రేమించాడు, ఆయన సమస్త జనుల కొరకు తన రక్తాన్ని చిందించాడు, సమస్త జనులను పాపములో నుంచి ఆయన మనల్ని విడిపించాడు. ఆయన క్రియలు బాగున్నాయి కనుక ఆయన హెచ్చించబడ్డాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి తన క్రియల విషయమై మారు మనసు పొందితేనే. కనుక మొదట ఎవరికి శ్రమ అనంటే మారు మనసు పొందని వారికి శ్రమ అంటున్నమాట. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మారు మనసు పొందిన అనుభవము అనేది మనకుందా? పురుషులు చాలామంది, మీరు చాలా సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా అంకుల్, చక్కగా ఉంటున్నారు, మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉంటాం. కానీ మీకు ఈ క్లారిటీ అనేది వచ్చేసిందా? ఈ క్లారిటీ అనేది ఉందా? అవును, నేను రక్షించబడ్డానా లేదా, అవును నేను మారు మనసు పొందానా లేదా అన్న నిశ్చయత అనేది మీకు వచ్చిందా? ఆ నిశ్చయత అనేది ఎవరికైతే ఉండదో వాళ్ళు శ్రమల పాలవుతూ ఉంటారు. ఇక్కడ అంటున్న మాట చూడండి, క్రైస్తవుల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ నువ్వు క్రైస్తవుడా కాదా అని గురించి కాదు, నువ్వు మందిరానికి వెళ్తూ ఉన్నావా లేదా అన్న వాళ్ళ గురించి కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనంటే మారు మనసు పొందని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలైనా మారు మనసు పొందాలి, టీన్స్ పిల్లలైనా మారు మనసు పొందాలి, యవనస్తులైనా మారు మనసు పొందాలి, పెద్దవాళ్ళు మందిరానికి వస్తున్నా మనము మారు మనసు పొందాలి. గమనించండి, మీరు మారు మనసు పొందలేదా? లేకపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మీరు మారు మనసు పొందలేదా? మీరు మారు మనసు అనేది పొందకపోతే శ్రమ అనేది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. బికాస్ యు ఆర్ నాట్ సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. లోకములో నుండి మీరు ఇంకా ప్రత్యేకించుకోకుండానే మీరు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. లోకంలో నుండి మీరు ఇంకా ప్రత్యేకించుకోకుండానే మేము మందిరానికి వస్తున్నాము అన్న ఒక స్వయం తృప్తితో మీరు జీవిస్తూ ఉన్నారు. ఈ మొదటి భాగం గమనించండి, మారు మనస్సు అనేది ఖచ్చితము. చూడండి, కొన్ని ఉదాహరణలు మనం గమనిస్తే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు యొక్క హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను, ఏశావుని కంపేర్ చేస్తూ ఇక్కడ అంటున్నాడు, అలాగ మీరున్నారేమో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి అంటున్నాడు ఆయన. ఏశావుకున్న పేరేమిటి అని అంటే, ఈయనెవరు? ఇస్సాకు కుమారుడే, అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడే. అయినప్పటికీ కూడా ఈయన వీళ్ళ తండ్రులు దేవునితో చాలా సమీపంగా ఉంటున్నప్పటికీ కూడా దేవునితో దగ్గర సంబంధం కలిగిన కుటుంబాలు అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఎలాగున్నాడు అంటే ఇతనికి మారు మనసు అనేది లేదు. ఇతనికి వచ్చిన పేరు ఏమిటి అని అంటే ఒక వ్యభిచారి. ఇతనికి వచ్చిన పేరు ఏమిటి అని అంటే ఇతడు ఒక తిండిబోతు. ఇతనికి వచ్చిన పేరు ఏమిటి అని అంటే వీడు భ్రష్టుడు అన్నమాట ఉంటుంది. ఇంతగా
ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే మారు మనసు పొందుటకు నేను సమయము ఇచ్చితిని, కానీ అది మారు మనసు పొందలేదు గనుక నేను దానిని శ్రమల పాలు చేసి తిని అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అలానే ఈ ఏశావు దగ్గరికి కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే ఏంటి అని అంటే, ఇతడుకు కూడా అవకాశం ఉంది. మనం అనుకుంటూ ఉంటాం పర్వాలేదు, బయట వాళ్ళతో పోలిస్తే నేను బాగానే ఉంటున్నాను అనుకుంటున్నాం, కానీ దేవుళ్ళతో నీవు కానీ నేను కానీ సహవాసం చేయనంత కాలం మనము మారు మనసు పొందిన వ్యక్తుల్లాగా మనం ఉండలేము. లేఖనాలతో సహవాసం చేయకుండా, ప్రార్థనతో దేవునితో మనం సహవాసం అనేది చేయకుండా, పరిశుద్ధులతో మనం సహవాసం అనేది చేయకుండా, ఎప్పుడో ఆదివారం ఒకసారి మనం దేవుని మందిరానికి వచ్చి ఇలా ఉండటం వలన మనం ప్రత్యేకించబడిన వ్యక్తులంగా మనం అవుతామా? మనలో ఏముంటుంది అంటే లోకం యొక్క ప్రభావమే మనలో ఉంటుంది. మనలో అపవిత్రత మాత్రమే ఉంటుంది, అపవిత్రమైన ఆలోచనలు మాత్రమే ఉంటాయి, కానీ దేవుని పిల్లలుగా పిలువబడే అర్హతలు మనలో ఏమాత్రము ఉండవు. ఏశావు లాగా మీరున్నారేమో, జాగ్రత్త అన్నమాట ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏశావు గురించి మనం ఆలోచన చేస్తే, ఏశావు అనంట కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడెను. మీరు మందిరానికి వస్తూ ఉన్నారు, మారు మనసు పొందిన అనుభవము అనేది లేదు. తర్వాత ఒక పరిస్థితులలో మీరు శ్రద్ధగా వెతకటానికి మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆలోచించండి, ఒక డేంజరస్ వర్డ్ ఉందండి. మారు మనసు పొంద అవకాశము దొరకక ఏం చేయబడ్డాడు ఈయన? హీ వాజ్ రిజెక్టెడ్, విసర్జింపబడెను అన్న మాట ఉంటుంది. ఇప్పుడు ఇంతగా మనం 3 గంటలు మందిరాలలో కూర్చుంటున్నాం, వారానికి ఒకసారి సచ్చినట్టు మనం కూర్చుంటున్నాము. ఇప్పుడు ఆలోచన చేయండి, పరలోకానికి మీరు విసర్జించబడితే ఎందుకు విసర్జించబడ్డారు అంటే, మళ్ళీ చెప్తూ ఉన్నాను, మారు మనస్సు అనేది లేదు. మారు మనస్సు పొందిన వ్యక్తి బైబిల్ చదవకుండా ఉండలేడు. మారు మనసు పొందిన వ్యక్తి ప్రార్థన చేయకుండా ఉండలేడు. మారు మనసు పొందిన వ్యక్తి దేవుని పిల్లలతో సహవాసము చేయకుండా ఉండలేడు. మారు మనసు పొందిన వ్యక్తి మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాడు. ఇవన్నీ తెలిసినా కూడా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీటన్నిటిని మర్చిపోయి మళ్ళీ యథావిధ జీవితాన్ని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు భ్రష్టులుగా అయ్యే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏశావులాగా వాళ్ళు విసర్జించబడతారు. కనుక దీనిని మనము నిర్లక్ష్యము అనేది చేయొద్దు. రెండవది చూడండి, యెషయా గ్రంథం 29వ అధ్యాయం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఎవరికి శ్రమ? ఇప్పుడు తమ ఆలోచనలకు యెహోవాకు కనపడవనుకుంటున్నారు. దేవునికి కనపడకుండా ఉంటాయా? నువ్వు ఏ చెట్టు దగ్గర ఉన్నావో నాకు తెలుసు అన్న ఆయన. మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడ ఉంటున్నాము, మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాము, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం అనుకుంటూ ఉన్నామంట, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపట వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. అంత మాత్రమే కాదు, మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వానికి శ్రమ. ఇది స్వయంకృత అపరాధం. వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారు అని అంటే, మేము ఎవరికి దొరకము, మా ప్లాన్స్ మావే అనుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, చీకటిలో తమ క్రియలను జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు శ్రమ. మనం అనుకుంటూ ఉంటాం, చీకటిలో చేసే పనులు ఎవరుంటారు అని అంటే, ఎవరుంటారు చీకటిలో చేసే పనులు ఎవరు అని అంటే, ఒకటి దొంగలు, రెండవది వ్యభిచారులు అనుకుంటూ ఉంటాం.
గమనించండి, ఇప్పుడు వీళ్ళు మాత్రమే కాదు, మన ఆలోచనల విషయంలో కూడా మరుగుగా పాపం వైపు వెళ్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుడు చూడట్లేదు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఒక విధంగా చెప్పనా, ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు నిన్ను ఇలాగ ఉండాలి అని చెబుతూ ఉంటుంటే అలా ఉండకపోవటం పాపమే కదా. దేవుడు చెప్పిన పనిని మనం చేయకుండా ఉండటము అనేది పాపమే కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నట్టు అనంటే మనం చీకటిలో ఉంటూ ఉన్నాం. దేవుడు చూడట్లేదు అనుకోవద్దు, దేవుడు ప్రతీది చూస్తూ ఉన్నాడు, ప్రతీది ఆయన గమనిస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తులకు శ్రమ. ఇది రెండవది. మూడవది యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయము, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తం ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను ఆశ్రయించు వారికి శ్రమ. ఎవరికి శ్రమ అనంటే ఇక్కడ రాయబడిన మాట, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనకు ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఆయుష్ను పొడిగిస్తూ ఉన్న దేవుడు, మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, మనకు ఒక ఇల్లును ఇచ్చిన దేవుడు, మనకు ఒక ఆస్తిపాస్తులను అనుగ్రహించిన దేవుడు, మనం నేటి దినం వరకు సజీవులంగా మనం ఉన్నాము, ఆయుష్ను పొడిగించిన దేవుణ్ణి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము అని అంటే ఆయన్ని చాలా లైట్గా మనం తీసుకుంటూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే నేను క్రైస్తవుణ్ణి అని పిలువబడుతూ, ఏ వ్యక్తి అయితే నేను బాప్టిజం తీసుకున్నాను, నేను రక్షించబడిన వ్యక్తిని అని పిలువబడుతూ, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి లక్ష్య పెట్టడో, ఏ వ్యక్తి అయితే దేవుని యొద్ద విచారణ చేయడో వాళ్ళకి శ్రమ. ఆలోచన చేయండి, 6 దినాలలో దైవికమైన సన్నిధిని విషయంలో మనం ఎలాగున్నాం? దేవుణ్ణి మనం లక్ష్య పెడుతూ ఉన్నామా? దేవుని యొద్ద అట్లీస్ట్ మన పరిస్థితులు, మన జీవితాలే మనకు బాగోలేదు, మన జీవితం సరిగా లేనప్పుడు, మనమే శ్రమల గుండా వెళుతూ ఉంటున్నప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కనీసం మన తరపున మన గురించి కూడా మనం విచారణ అనేది చెయ్యం. మన గురించి ఎవరు చేస్తారు? సంఘ పెద్దలు చేయాలి. మన గురించి ఎవరు చేయాలి? అమ్మా నాన్నలు చేయాలి. మన గురించి ఎవరు చేయాలంటే ఒక 3వ వ్యక్తి చేయాలి. కానీ ఒక దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా మనం దేవుని లక్ష్య పెట్టకుండా, దేవుని యొద్ద విచారణ చేయకుండా మన సొంత కార్యాలు మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఇది స్వయంకృత అపరాధం. వారికి శ్రమ. దేవుని మీద ఆధారపడకుండా ఇక్కడ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దేవుని యొద్ద విచారణ చేయకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళొచ్చు. ఐగుప్తు అనేది లోకానికి సాదృశ్యంగా ఉంది. గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను ఆశ్రయించు వారికి, దేవుడి కంటే వాళ్ళకి ఎవరు ఎక్కువ అనంటే లోకంలో ఉన్న పెద్దలు, లోకంలో ఉన్న అధికారులు వాళ్ళకి చాలా ముఖ్యం. దైవికమైన సన్నిధి కంటే లోకంలో ఉన్న పరిస్థితుల్ని ఎవరైతే ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారో, గమనించండి, మీకు ఇప్పుడు తెలియదు, శ్రమ అన్నమాట ఉంటుంది. అని చెప్పాను ఇప్పటికీ. ఒకటి, ఎవరికి శ్రమ? మారు మనసు పొందని వారికి శ్రమ. వీళ్ళు మందిరానికి వస్తూనే ఉంటారు, వీళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతూనే ఉంటారు, వీళ్ళు బాప్తిసం తీసుకుంటారు, కానీ దైవికమైన పనులు ఏది చేయరు. వాక్యం చదువుకోరు, ప్రార్థన చేసుకోరు, సహవాసాలలో ఉండరు. అసలు 6 రోజులు వారి యొక్క జీవితము అనేది ఎలాగుంటుంది అని అంటే అసలు పేర్లు చెప్పకపోతే వీడు క్రైస్తవుడు అని ఎవరు గమనించలేరు. మారు మనసు పొందని వ్యక్తికి శ్రమ. రెండవది ఏంటి? యెహోవాకు కనపడకుండా తమ ఆలోచనలు చేస్తూ వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మూడవది, యెహోవాను లక్ష్య పెట్టక, విచారించక లోకాన్ని ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో
వారికి శ్రమ. మరొకటి చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ మాట, మట్టి కుండ పెంకులలో ఒక పెంకై తను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్, ఆత్మీయంగా పరిపక్వత పొందని వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, దేవుడు నాకేం చేశాడు అని అంటాడు. అది ఆత్మీయంగా పరిపక్వత పొందిన వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, ఈ శ్రమకు గల కారణం ఏమిటి? నా స్వయంకృత అపరాధమా, లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడా అని గమనిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఉదాహరణ ఆయన చెప్తూ ఉన్నాడు, మట్టి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తను సృజించువానితో వాదించువానికి శ్రమ. ఈ మట్టి కుండ పెంకు అనంటే మరి చూడండి, ఆల్రెడీ బ్రోకెన్, అది పెంకైపోయింది, ఇరిగిపోయింది ఆ కుండ. ఇప్పుడు కుండ పగిలిపోయి ఇప్పుడు ఏం చేస్తుంది అనంటే, సృజించిన వానితో వాదిస్తూ ఉంటుంది. ఒకప్పుడు దాని ఆకారము, దాని పోలిక, దాని స్వరూపము చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే దాని పోలిక, దాని స్వరూపము, దాని సౌందర్యము ఎప్పుడైతే పోగొట్టుకుందో అప్పుడు శ్రమల పాలవుతూ ఉంటుంది. మనం కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపంలో మనం ఉన్నాము. కానీ ఇప్పుడు మనం దాన్ని పోగొట్టుకున్నాం. పోగొట్టుకొని మనం శ్రమలో వెళ్తూ ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుణ్ణి మనం లక్ష్య పెట్టాలి. దేవుని యొద్ద మనం విచారణ అనేది చేయాలి, దీనికి గల రీజన్ ఏంటి అనేది. కానీ ఈ పెంకు ఏం చేస్తూ ఉంటుంది అని అంటే, ఆకారం పోయినప్పటికీ కూడా దీనికి సమాధానము అనేది లేదు, శాంతి అనేది ఏమాత్రం లేదు. అంతకు మించి ఏ రేంజ్లో రెచ్చిపోతుంది అని అంటే, సృజించిన వానితో వాదించటానికి సిద్ధపడ్డాడు. ఈయన బతికే సరిగా లేదు, అంతా పోయింది. ఇక్కడ చూడండి, పగిలిపోయిన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాగున్నాడు అనంటే, పవర్ లేకపోయినా కూడా వాదించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఏదో సామెత ఉంటుంది కదా, చింత చచ్చినా కూడా పులుపు జావదు అన్నట్టు. ఇలాగనమాట. అసలు నా లైఫ్ ఇలా అవటానికి గల కారణం ఏంటి అనేది ఆలోచన చెయ్యం. ఇది నా మిస్టేకు అనేది ఆలోచన చేయకుండా అప్పటికి ఇలా అవ్వటానికి గల కారణం నేను కాదు ఈయన, నేను కాదు ఈమె, నేను కాదు ఈ పరిస్థితులు. వాళ్ళు ఎప్పుడు పరిపక్వతలోకి రారు. ఎప్పుడూ మూడవ వ్యక్తి మీద నిందలు మోపుతూ, మూడవ వ్యక్తి వల్లనే నేను ఇలాగున్నాను అనుకునే వ్యక్తి జీవితంలో ఎన్నడూ ఎదగలేడు. మన జీవితం మన చేతుల్లో ఉంటుంటుంది. మన ఆత్మీయత మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎవరు సహాయం చేసినా, ఎవరు సహాయం చేయకపోయినా దేవుడు సహాయం చేస్తాడు అన్న విశ్వాసంలో మనం ఖచ్చితంగా మనం జీవిస్తూ ఉండాలి. మన శ్రమలలో గమనించండి, ఎన్నడూ మనము దేవునితో మనము వాదించొద్దు. వానికి ఉద్యోగం ఉంది, వానికి ఇల్లు ఉంది, నాకెందుకు లేదు అని మనం ఎప్పుడు వాదించకూడదు. ఒకటి, దేవుణ్ణి నమ్మితే చాలు, ఆయన ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. అందుకేనందుగా ఏముంటుంది, ఆయన దేవుణ్ణి నమ్మటం వల్ల ఏమి జరుగుతుందంటే, దేవుడు సమస్తాన్ని సాధ్యము చేసే దేవుడు. శ్రమలలో ఇలా కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అనంటే, వాళ్ళు దేవునిని ఆశ్రయించారే తప్పితే ఈ మట్టి కొండ పెంకులాగా సృజించిన వాడితో ఎప్పుడు వాళ్ళు వాదించటం అనేది జరగలేదు. కనుక వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు ఈ 4 అంశాలు ఏం చెప్పాను అనంటే, వీళ్ళందరూ పరిపక్వత లేని వ్యక్తులు. వీళ్ళందరూ అవకాశాలు ఉండి కూడా దానిని సద్వినియోగం చేసుకోలేని వ్యక్తులు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, ఏషావు గురించి ఆలోచన చేస్తే కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. వీళ్ళందరిని ఒక దినాన దేవుడు ఏం చేస్తాడు అనంటే, మీరు గమనించండి, భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు అనంటే ఏమిటి అనంటే, వాళ్ళందరూ ఎందుకు దేవుడు నిత్య నరకాగ్నిలోకి తోసేస్తాడు అనంటే, మన బతుకులు అందరి గురించి దేవునికి తెలుసు.
భవిష్యత్తు జ్ఞానం అంటే ఏమిటి అని అంటే ముందు ఏం జరగబోతుందో, ముందు మనం ఎలాగుండబోతున్నాము అనేది దేవునికి తెలుసు. మరి అలాంటప్పుడు ప్రాణం ఎందుకు పెట్టాలి? అది కాదు. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరికీ వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు, అందరూ ఈ విధంగా జీవించాలని చెబుతూ ఉన్నాడు. కానీ దేవుడు ఎలా స్మెల్ చేయగలడు అని అంటే ఈ కోణం ఉన్నారు చూసారా, వీళ్ళకి ఎన్ని అందించినప్పటికీ కూడా ఇస్కరియోతు యూదాలాగా అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేరు. వీళ్ళు పుట్టకపోయి ఉండటం మేలు అన్నాడు. అందుకే ఏశావులాగా వీళ్ళందరూ ఏమిటి అంటే ప్రభువును వాళ్ళు పక్కన పెట్టేస్తారు, వాళ్ళ సొంత కార్యాలు మాత్రమే వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వీళ్ళందరికీ శ్రమ. ఐఎమ్ షూర్ ఇక్కడ చాలామంది ఉన్నాం, బహుశా చచ్చిపోయేంత వరకు కూడా మారు మనసు పొందరేమో. ఎన్ని హెచ్చరికలు వచ్చినప్పటికీ కూడా మారు మనసు పొందకపోతే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు అని అంటే వాళ్ళను దేవుడు విసర్జిస్తాడు. కన్నీళ్ళు విడుచుచు దాని కొరకు ఎంత ప్రయాసపడ్డా బుద్ధి లేని కన్యకల ముందు యు ఆర్ వేస్ట్ ఫెలోస్ అని ఎలాగైతే తలుపు వేసేసి బాయ్ బాయ్ చెప్పేశాడో మనకు కూడా దేవుడు అదే చేస్తాడు. దేవుని యందు లక్ష్యం ఉంచాలి, దేవుని యొద్ద మనం విచారణ చేయాలి, ఎన్నడూ మనము దేవునితో వాదించకూడదు. సో వీళ్ళ గురించి పక్కన పెట్టేసరికి ఇప్పుడు రెండవది ఎవరికి శ్రమ అని చెప్పాను నేను. ఎవరికి శ్రమ? దేవుని పిల్లలకు కూడా శ్రమల గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. దేవుని పిల్లలు కూడా కొన్ని పరీక్షల గుండా వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఎందుకు శ్రమ వస్తుంది అనేది నేను చెప్పను. కానీ ఇలాంటి పరిస్థితులలో చూడండి వీళ్ళు ఎలా జీవించారు అనేది కొంతమంది వ్యక్తులను చూసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తులను మనం చూసుకొని వాళ్ళలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. సరే, ఫస్ట్ ఎవరికి శ్రమ అన్న దగ్గర చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది. గమనించారా? ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని పిల్లల దగ్గరికి వచ్చేసరికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి చూడండి ఇక్కడ విశ్వాసం మాత్రమే కాదు, రక్షణ మాత్రమే కాదు, దేవుడు చెప్తున్న మాట ఏమిటి అని అంటే ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడినది. గమనించండి, రక్షణ ఆయనే అనుగ్రహించాడు, శ్రమ కూడా ఆయనే మనకు అనుగ్రహించాడు. దీన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా? అలాగని దేవా నేను ప్రజల్ని నాకు శ్రమ ఇవ్వండి, శ్రమలలో నేను తట్టుకోగలిగినంత శ్రమ ఇవ్వండి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి కోరికలు మనం ఎప్పుడు కోరుకోవద్దు. శ్రమ కావాలి, శోధనలు కావాలి అని మనం ఎప్పుడు కోరుకోవద్దు. వాటిని నేను నిలబడాలి అన్న ఆలోచన ఎప్పుడూ చేయొద్దు. మనం ఒక సామాన్యమైన విశ్వాసులం మాత్రమే. ఆయన రక్షణ ఎలాగైతే అనుగ్రహించాడో ఆయన మనకు శ్రమను కూడా అలాగే అనుగ్రహించాడు. ఫాల్స్ ప్రీచర్స్ ఏం చేస్తూ ఉంటారు, బయట ఉన్న అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉంటారు అనంటే ప్రభు దగ్గరికి రావటం వలన మీకున్న ఇబ్బందులన్నీ పోతాయి, ప్రభు ఎద్దుకు రావటం వలన మీకున్న అప్పులన్నీ తీరిపోతూ ఉంటాయి, ప్రభు దగ్గరికి రావటం వలన మీ రోగాలన్నీ పోతూ ఉంటాయి, ప్రభు దగ్గరికి రావటం వలన మీకు శ్రమ అనేది ఉండదు, ప్రభు యొద్దకు రావటం వలన మీరు ఆశీర్వదించబడతారు అని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తూ ఉంటారు. ఇలా చెప్పే వాళ్ళని మనం ఎప్పుడూ నమ్మొద్దు. వాళ్ళని చాలా ఒక జాగ్రత్తగా ఒక కంట అలాంటి వాళ్ళు మీటింగ్స్ పెడితే మనం ఎప్పుడు వెళ్ళొద్దు, స్వస్థత జరిగిద్దేమోనని కాదు. దేవుడు కార్యం చేస్తాడు, చేయడు అనట్లేదు. కానీ గమనించండి, వాళ్ళు రక్షణ గురించిన వర్తమానం ఇవ్వరు, వాళ్ళు మారు మనసు పొందాలి అన్న వర్తమానాలు వాళ్ళు చెప్పరు, పవిత్రత గురించి వాళ్ళు ఏమాత్రము మాట్లాడరు,
పరిచర్య మనం దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు మనం ఎలా జీవించాలి అనేది చెప్పకుండా మీరు ఇక్కడికి రండి, దేవుడు ప్రతి శ్రమలో నుండి మీ అప్పులు, మీ రోగాలు, ఉద్యోగాలు, వీటన్నిటి విషయంలో దేవుడు చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, దే ఆర్ ఆల్ ఫాల్స్ ప్రీచర్స్. వాళ్ళు అబద్ధ బోధకులు. డైరెక్ట్గా చెప్పేస్తారు. ఇప్పుడు అక్కడ రేవతి ఉంది, ఆమె పేరు ఎలా రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు లేకపోతే ఎలానో ఎంక్వైరీ చేస్తారు. ఎల్లో డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకున్న రేవతి నువ్వు ముందుకు రా అంటాడు, అంతే. టీషర్ట్ వేసుకున్న ప్రేమించేందు నువ్వు ముందుకు రా అని అంటాడు. అసలు ఎలాగైపోతామంటే, వామ్మో ఇంతమంది వేల ప్రజలలో నా డ్రెస్తో చెప్పాడు, నా పేరుతో చెప్పాడు. దే ఆర్ ప్రొఫెషనల్స్. అందులో ఆరితేరిన అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. ఒకటే గమనించండి, రక్షణ గురించి ఎవరైతే చెబుతూ ఉన్నారో, మారు మనసు గురించి ఎవరైతే చెబుతూ ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాను, భూమి మీద ప్రభు కొరకు మనల్ని మనం ప్రత్యేకించుకొని ఎలా జీవించాలి అని ఎవరైతే చెబుతూ ఉన్నారో అలాంటి సంఘాలకు మనం వెళ్తూ ఉండాలి, అలాంటి మీటింగ్స్కి మనం వెళ్తూ ఉండాలి. నేను గమనించాను, మేడగదిలో నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారా అని చూసి బాధపడ్డాను. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. సరే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏముంది, రక్షణతో పాటు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, మనకు శ్రమను కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెబుతూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. లోకములో సుఖం కాదు, లోకములో శ్రమ అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు అంటా ఉన్నాడు. తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. ఇలాంటి పరిస్థితులలో దేవుని పిల్లలు, దేవుని నిజంగా అంగీకరించి మారుమనసు పొందిన వ్యక్తులు ఈ శ్రమలను వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు దీనిని ఎలా స్వీకరించారు అనంటే వాళ్ళ నోటి మాటల్లోనే మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిది హబక్కుకు 3వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి ఏమన్నాడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. ఆస్తంతా కోల్పోయాడు ఇక్కడ హబక్కుకు. ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటుంటే గోపురం మీద కూర్చొని, దేవా నువ్వు నాతో మాట్లాడతావా లేదా, నువ్వు వచ్చి మాట్లాడేంత వరకు నేను ఇక్కడ నుంచి పోనని గోపురం మీద దేవుని స్వరం కొరకు, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన హబక్కుకు ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఏమన్నాడు అనంటే, నాకు ఏమున్నా లేకపోయినా కూడా ఏమంటున్నాడు, యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఈ మాట మనం అనగలమా? ఈ మాట ఎవరంటారు అనంటే గమనించండి, ఆత్మీయంగా ఒక పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తులు మాత్రమే అనగలరు. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను, ప్రభువుకు యెహోవాయే నాకు బలము. మరొక వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి యోబు 19వ అధ్యాయం. యోబు 19వ అధ్యాయము 25వ వచనం చూడండి. 19:20. నా విమోచకుడు సజీవుడు అనియు నేనెరుగుదును, ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత
శరీరముతో నా దేవుని నేను చూచెదను. గమనించండి, హబకుక్కు చాలా శ్రమల పాలయ్యాడు. కానీ ఆయన సంభాషణ, ఆయన మాట ఎలాగుంది? నటించటం లేదు. ఆయన ఒక్కటే, యెహోవా యందు నేను ఆనందిస్తాను. ఎందుకు అనంటే ఆయన నా రక్షణకర్త. ఎందుకు అనంటే ప్రభువు యెహోవాయే నాకు బలము అని దేవుని మీద అతడు ఆధారపడ్డాడు. వాళ్ళు దేవుని యొద్ద విచారణ చేశారు. ఇప్పుడు యోబు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు అనంటే, నా చర్మము చీకిపోయినా పర్వాలేదు. ఆయన ఏమంటున్నాడంటే, నా విమోచకుడు సజీవుడు. దేవుడు రక్షణకర్త, ఆ దేవుడే మనకు బలము. ఆయన ఎవరు అనంటే ఆయన విమోచకుడిగా మనున్నాడు. ప్రతి క్రైస్తవుడు రక్షించబడిన వ్యక్తి ఇలా ఆలోచన చేస్తాడు. గమనించండి, మనం శ్రమలలో మనం ఉన్నామా? మనం హబకుకులాగా మనం ప్రార్థన చేయాలి. శ్రమలలో మనం ఉన్నామా? యోబులాగా మనం ప్రార్థన చేయాలి. రక్షణకర్త, మన విమోచకుడు మనకు తోడుగా ఉన్నాడు. అపవాది లేకపోతే ఈ శ్రమలు అనేది ఏ ప్లేసెస్లో వస్తాయి అంటే గమనించండి. మొట్టమొదటిగా ఆస్తి మీద పడుతుంది. రెండవది, ఇక్కడ యోబు దగ్గరకు వచ్చేసరికి దేని మీద పడింది అని అంటే శరీరం మీద పడుతూ ఉంటుంది. దాడి, అపవాది దాడి లేకపోతే శ్రమ అనేది దేని మీద పడుతుంది అని అంటే కుటుంబం మీద పడుతూ ఉంటుంది. కుటుంబము అనంటే ఇప్పుడు యోబు కుటుంబంలో చనిపోయినట్టు కాదు. కుటుంబంలో ఏముంటుంది అని అంటే ఒక సఖ్యత అనేది లేకుండా జరిగేది ఎలా అనంటే అది అపవాది ద్వారా జరుగుతూ ఉంటుంది. దేవుని కొరకు మనం ఎప్పుడైతే నిలబడటానికి ప్రయత్నం చేస్తామో అది ప్రభు యొక్క పరీక్ష కావచ్చు, లేకపోతే అపవాది మన మీద దాడి చేయొచ్చు. కానీ ఆత్మీయమైన జ్ఞానము, పరిపక్వత కలిగిన వ్యక్తి ఏం ఆలోచన చేయాలి అంటే ఇలాంటి పరిస్థితులలో నా విషయంలో దేవుడే జోక్యం చేసుకోవాలి అన్న ఆలోచన మనం చేసుకోవాలి. యోబు 1వ అధ్యాయము 21, 22 కూడా చూడండి. ఆయన మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. 21, 22 నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరి అయి వచ్చి తిని దిగంబరినై వెళ్దును. అపవాది ఎప్పుడైతే దాడి చేశాడో ఇక్కడ చూడండి, ఈ ఒక్క మాట దగ్గర ఇప్పుడు దాడి ఎవరు చేశాడు అని అంటే యోబు దెబ్బకు సాతాను ఇక్కడ ఓడిపోయాడు. 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తులు, కొన్ని కోట్ల ఆస్తులు పోయాయి. శరీరం మీదకి రోగము అనేది వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చేసి ఆయన్ని తిడతా ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న నెలవరులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన ఒక్కడిగే మిగిలాడు. ఆయన పక్కన కుక్కలు ఉన్నాయి, ఆయన పుండ్లను నాకుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. ఒక మెచ్యూర్ క్రిస్టియన్ యొక్క స్టేట్మెంట్ ఎలా ఉంటుంది. మిషనరీస్ని కూడా మీరు చూస్తూ ఉండండి. వాళ్ళ భర్తలను చంపేసినా, వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళని చంపేసినా కూడా వాళ్ళు ఎవరైతే హింసకు కారణమైన వ్యక్తులను వీళ్ళు క్షమించడానికి గల కారణం ఏమిటి? వాళ్ళని ఏమి చేయొద్దు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే వాళ్ళు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే వాళ్ళు దేవుని మీద వాళ్ళు ఆధారపడుతూ ఉన్నారు. ఆత్మీయంగా ఒక శిఖరంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మనం రాను రాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి, కానీ మనం దిగజారిపోవద్దు. మన స్వభావంలో, మన వ్యక్తిత్వంలో మార్పులు రావాలి. ఎప్పుడు ఒకేలాగా ఉంటూ అదే శరీరం, అదే ఏమంటారు అని అంటే జలసీని ఏమంటారు తమ్ముడు తెలుగులో? అసూయ. మనలో ఉన్న బలహీనతలు మనం గమనిస్తూ ఉండండి. మనము ఆత్మీయంగా మనం పరిపక్వతలో ఒక స్టేజ్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నామా? అసలు మనల్ని మనం ఆత్మీయంగా డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన లేకుండా మన శరీరాన్ని మనం పోషించుకుంటున్నాం, కానీ ఆత్మను మనం పోషించుకోవటం లేదు. దేవుని పిల్లల్లాగా అసలు ఏమాత్రము మనం జీవించటం లేదు. రక్షించబడిన వ్యక్తి అయితే, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి అయితే ఇలా ఖాళీగా ఉండదు. ఎప్పుడు అయ్యో ఈరోజు మందిరం మానేసామే అని అసలు గుండెలలో రైళ్ళు పరిగెడతా ఉంటాయి. రక్షించబడిన వ్యక్తి గమనించండి, ఆలోచన చేయండి. దేవుని ఆరాధనను ఎప్పుడైతే మానేశాడో ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండలేడు. అదే గుర్తు. మందిరం మానేసినా కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావా?
యు ఆర్ నాట్ ఎ బోర్న్ అగైన్ పర్సన్. గమనించండి, ఇక్కడ ఈయనేమంటున్నాడు, యోబు దెబ్బకు సాతాను ఎలా ఓడిపోయాడు అని అంటే, అంత శ్రమలలో ఉన్నప్పటికీ కూడా నేను దిగంబరినే వచ్చి నేను దిగంబరిగా వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన అంటాడు, దేవుడు మేలు చేస్తేనే మనం ఆయన ఆరాధన చేస్తామా, కీడు చేస్తే కీడు అనుభవింప తగదా అని అంటాడు. ఎందుకు ఈ మాటలు అంటున్నాడు? దేవుడు కీడేం చేయడు. ఒకవేళ కీడు చేశాడు అని అంటే ఏదో పరీక్ష గుండా నేను వెళ్తున్నాను అని అర్థం, లేకపోతే నా స్వయంకృత అపరాధము అని అర్థం. కనుక ఈ మెచ్యూర్డ్ బిలీవర్స్ గురించి ఆలోచన చేసేటప్పుడు, లేకపోతే ఈ పరిపక్వత కలిగిన విశ్వాసుల గురించి ఆలోచన చేసేటప్పుడు మనకు ఎవరు మాదిరి అంటే హబక్కుకు మాదిరి, మనకు ఎవరు మాదిరి అనంటే యోబు మాదిరి, మనకు ఎవరు మాదిరి అనంటే యోసేపు మనకు మాదిరి. ఆయన శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, వాళ్ళ అన్నవాళ్ళు వచ్చిన తర్వాత రివెంజ్ అనేది తీసుకోలేదు, కక్ష సాధింపులు అనేవి ఏమీ లేవు. వాళ్ళందరినీ కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కన్నీళ్ళు విడిచాడు. ఇదంతా దేవుడు అనుమతించటం వల్లనే సమస్తము సమకూడి మన మేలు కొరకే జరిగింది అని వీళ్ళు ఏం చేశారు అంటే శ్రమలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగారు. కనుక మనము ఈ స్టేజ్లోకి మనం రావటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ స్టేజ్లో మనం ఉంటే దేవుని మహిమ కొరకు మనం చాలా చక్కగా మనం జీవించవచ్చు. చివరిది ఆరోగ్యం మీద కూడా దాడి చేస్తాడని చెప్పాను కదా, శ్రమ. హిజ్కియా తెలుసు కదా, హిజ్కియా జీవితంలో ఏం జరిగింది? 38:17 మరణకరమైన రోగంతో తాను బాధపడుతూ ఉన్నాడు. 38:17 చూడండి, ఏముంది అక్కడ? మిక్కుటమైన ఆయాసము. ఆయన అంటున్నాడు చూడండి, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైందంట. ఆయాసం వస్తే మనకు నెమ్మది ఆడ ఉంటుంది? ఇంకో బుస్సు అని అరుస్తూ ఉంటాం, కస్సు అని అంటూ ఉంటాం. పక్కనోడిని కొంచెం సౌండ్ పెరిగినా కూడా చచ్చేవాడేవాడు మన చేతిలో. మిక్కుటమైన ఆయాసం అనేది ఒక ఇరిటేషన్ అది. కానీ చూడండి, హబక్కుకు మాటల్లో కానీ, యోబు మాటలలో కానీ, యోసేపు మాటలలో కానీ, ఇక్కడ హిజ్కియా మాటల్లో కానీ ఆయాసము అని అంటే ఇక్కడ ఏదో చలికాలం వచ్చే ఆయాసం కాదు ఇది. ఆయాసం అంటే ఆ 38వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మరణకరమైన రోగంతో తాను బాధపడుతూ ఉన్నాడు, దాన్ని బట్టి తాను ఆయాస పొందుతూ ఉన్నాడు. ప్రవక్త వచ్చేసి నీ ఇల్లంతటిని చక్కదిద్దుకో అయ్యా అని అంటే ఆయన అడిగాడు, ప్రభు ఎదుట మోకరిల్లాడు, నేను మంచిగానే ఉన్నాను కదా ప్రభా, నాలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా కనపడ్డాయా ఏంటి, నా స్వయంకృత అపరాధం ఏమైనా ఉందా అని ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఇట్ ఈస్ ద టెస్ట్ అన్నాడు. ఆయన లైఫ్ని ప్రభు ఏం చేశాడు? 15 సంవత్సరాలు పొడిగించటము అనేది జరిగింది. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇప్పుడు హిజ్కియా జీవితంలో స్వస్థత అనేది ఎవరు ఇచ్చారు అంటే దేవుడే ఇచ్చాడు. వీళ్ళందరి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క సంభాషణ, వీళ్ళలో ఉన్న ఆత్మీయమైన పరిపక్వత అనేది మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మరణకరమైన రోగంతో లేకపోతే ఆయాసంతో మనం మంచం మీద ఉన్నా ఆలోచన చేయండి, శరీరము చీకిపోయి మనల్ని మనం లేవలేని పరిస్థితులలో ఉన్న ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా ఒక బండ గుర్తు మనం పెట్టుకోవాలి. ఏమిటి అని అంటే అలాంటి పరిస్థితులలో ఉన్న రక్షణకర్త మనకు తోడుగా ఉన్నాడని మనం మర్చిపోవద్దు. ఆ దేవుడు మనకు బలం ఇస్తాడు అనేది మనం మర్చిపోవద్దు. విమోచకుడు మనకు ఉన్నాడు అనేది మనం మర్చిపోవద్దు. ఒక దినాన మనం కనులారా ఆయన చూసే దినము ఒకటి ఉంది అనేది ఎప్పుడు మనం మర్చిపోవద్దు. మనం నిరుత్సాహానికి లోనవ్వద్దు. మన లైఫ్ మన జీవితము అనేది చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో మన శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఆ మట్టి కుండలాగా మనం ఎన్నడూ దేవుని మన సృష్టికర్త దగ్గరికి వెళ్ళి మనం వివాదము అనేది లేకపోతే వాదము అనేది మనం పెట్టుకోవద్దు. ఎందుకు ప్రభువా అన్న మాట మనం అనకూడదు. లెట్ us యాక్సెప్ట్. ఎవరైతే మనం ఉన్న పరిస్థితిని యాక్సెప్ట్ చేయగలుగుతూ ఉన్నామో, అది స్వయంకృత అపరాధం కాకుండా
ప్రభు పిల్లల్లాగానే మంచిగా జీవిస్తూ శ్రమను అనుభవిస్తూ ఉన్నామా? దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. ఖచ్చితంగా ప్రభు ఏం చేస్తాడంటే ఒక దినాన దాని నుంచి మనకు నెమ్మది అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే హిజ్కియా అన్నాడు, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. బలహీనులం కావద్దు, నిరాశ అనేది ఎప్పుడూ రావద్దు. ప్రభు గొప్ప దేవుడు మనకున్నాడు, ఆయన మీద మనము ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, ఆయన శ్రమల పాలయ్యాడు. ఆయన ఒకటే అనుకున్నాడు, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని యొక్క చిత్తాన్ని తాను నెరవేర్చాలి అనుకున్నాడు. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, ఇందాక చూసాం కదా, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఆయన హెచ్చించబడ్డాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు అనంటే, మన శ్రమలు అనే పరిస్థితులలో మనము ఎలా ఉండకూడదు, శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండకూడదు, కృంగిపోకుండా దేవుని మీద ఆధారపడటం అనేది మనము నేర్చుకోవాలి. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేవేద్దాం.